ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారంలో దూసుకుపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు హరిప్రియ నాయక్ ఆమె గెలుపును కాంక్షిస్తూ ఇల్లందు తిలక్ నగర్లోని పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆధ్వర్యంలో గడప గడపకు బీఆర్ఎస్ కార్యక్రమం చేపట్టి టీఆర్ఎస్ పథకాలను ఓటర్లకు వివరిస్తూ ఇల్లందును మనకు ఎన్నడీ లేని విధంగా అభివృద్ధి పదంలో నడిపించిన హరిప్రియకు తప్ప ఓటు అడిగే హక్కు ఎవరికీ లేదని ఆమె అన్నారు. గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే హరిప్రియ గెలుపుకు ప్రజలంతా సహకరించి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హరిప్రియ నాయక్ను మళ్లీ గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులతో ఇల్లందు పురోగతిని సాధిస్తుందన్నారు. లేదంటే మళ్లీ కరెంటు కష్టాలు, నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కక తప్పదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి స్వార్థం లేని చదువుకున్న అభ్యర్థి మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉంటే మనతో పాటు మన ముందు తరాలకు భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పారు. గుర్తించుకో నీకు పింఛన్ వస్తుందా? ఎవరు ఇస్తున్నారు? కేసీఆర్ ఇస్తారా? ఆయనే మాకు పోషించింది, చేసింది ఆయనకే అబద్ధం ఆడొద్దు. నువ్వు ఇంకోటి కారు నువ్వు చెప్పిన లోపలికి రాలన్నా వచ్చి చూసినావు, ఇచ్చినావు, తప్పదు. విన్నావా? జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ కేసీఆర్కే ఓటు. అమ్మని పిలిచి అమ్మ నాకు వాయిస్ అంటే వేసుకో గుర్తించుకో